సుధాకర్ కేదార్ని వారసుడిగా ఒప్పుకోకూడదని కేదార్ ముందు మెలో డ్రామా ప్లే చేస్తుంది వైజయంతి. సుధాకర్ ప్రాణాలు పోతాయని, తండ్రి ప్రాణాలు కాపాడుకోవా అని నాకు పతిభిక్ష పెట్టుమని నీ ముందు అర్థిస్తున్నానంటూ మెలో డ్రామా ప్లే చేస్తుంది వైజయంతి. మీ నాన్న ప్రాణాలు కాపాడుకోవాలి అంటే నువ్వు ఆయన వారసుడివని ఎక్కడా ప్రకటించాల్సిన అవసరం లేదని నాకు మాటివ్వు కేదార్ అని వైజయంతి కేదార్ సుధాకర్ మధ్యలో చేయి చాపగా కేదార్ ఎక్కడ మాటిస్తాడో అని కౌశికి జగదాత్రి టెన్షన్ పడుతూ ఉండగా కేదార్ ఎలాగైనా సెంటిమెంట్కి లొంగిపోతాడని మాటిస్తాడని నిషి వైజయంతి సంబరపడిపోతూ ఉండగా కేదార్ మాట ఇవ్వడానికి వైజయంతి చేతిలో చెయ్యి వేయబోతుండగా వైజయంతి కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. అప్పుడే జగదాత్రి లౌక్యం తెలిసింది కాబట్టి, వీళ్ళందరి బుద్ధులు తెలిసింది కాబట్టి ఒక్క నిమిషం కేదార్ అని గట్టిగా అరిచి సుధాకర్ ముందు బెడ్ పైన కూర్చున్న కేదార్ని లాగేసి పక్కనున్న యువరాజ్ని సుధాకర్ ముందు కూర్చోబెట్టి, నిషి ఏం చేస్తున్నావే, మా ఆయన ఎందుకు తీసుకెళ్తున్నావే అని అరిచినా కూడా వినకుండా సుధాకర్ ఎడమ చేతిని యువరాజ్ తలపై పెట్టి, మావయ్య గారు యువరాజ్ పైన ఒట్టు వేసి చెప్పండి, ఇప్పుడు అత్తయ్యగారు నిషి చెప్పింది రెండు నిజాలైతే మీరు యువరాజ్ తలపై ఒట్టు వేసి ఒప్పుకోండి. అప్పుడు కేదార్ కూడా మీరు మా ఆయన్ని కేదార్ని ఎక్కడ కొడుకుగా అనౌన్స్ చేయాల్సిన పని లేదని కేదార్ కూడా ఒట్టు వేస్తాడు. ఇకెప్పుడు కూడా ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర తీసుకురాడు. యువరాజ్ పైన ఒట్టు వేసి నిజం చెప్పండి. అత్తయ్య నిషి నిజంగా చెప్తున్నారా, నిజమే చెప్తున్నారా అని అంటూ ఉండగా షాక్ అవుతారు వైజయంతి, నిషి, యువరాజ్, సుధాకర్, కౌశికి కూడా. సుధాకర్ యువరాజ్ తలపై ఒట్టు వేసి అబద్ధం చెప్పలేడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.